అదేవిధంగా మీ సామాజిక వర్గం చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకులతో తిట్టిస్తున్నారు. అది ఎలా చేస్తారు? నేను అదే చెప్పబోయేది. ఇందాక చెప్పే కదా మా కులంలో ఒక చీడ పురుగు ఉందని. ఆ చీడ పురుగుని గురించి చెప్పబోయేది. కాపులకు అన్యాయం చేసేసాడు పవన్ కళ్యాణ్ అంటాడు చీడ పురుగు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపేనా? పార్టీ పెట్టుకున్నాడండి అతను. పార్టీ అంటే ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు ఆయన అభిమానులే. ఎన్ని కులాలు ఉండే అన్ని కులాలు కావాలి ఆయనకి. ఖచ్చితంగా కాపులేనా? కాపులకు అన్యాయం చేశాడు. కాపులకు అన్యాయం చేయడం. కాపులకు అన్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 2014లో కాపులకు 4% రిజర్వేషన్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాడు. దాన్ని నేను వచ్చే తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందే చెప్పాడు. అష్టమంటోడుకు నువ్వు మద్దతు ఇచ్చావు. ఈ చీడపూరు అనే ముద్దనగడ పద్మనాభం అట్టంటోడుకు నువ్వు మద్దతు ఇచ్చావు. కాపులకి చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ తీసేసేసి నేను ఇవ్వను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి నువ్వు మద్దతు ఇచ్చి కాపులకి అన్యాయం జరిగిపోయింది. కాపులకి అన్యాయం ఎక్కడ జరిగిపోయింది? నీ వల్ల జరిగిపోయింది. 14 నుంచి 19 వరకు రోజు ఏదో ఒకటి చంద్రబాబు మీద వ్యతిరేకంగా కార్యక్రమం పెట్టావు నువ్వు. నా కాపు జాతి అని. 19 కాడి నుంచి 24 వరకు అసలు బతుకున్న సంగతి కొంతమంది తెలియదు. అసలు నువ్వు బతుకున్న సంగతి తెలియదు. ఇంట్లో పడుకున్నావు. ఎప్పుడు నీ జాతిని గురించి దీని గురించి ఎప్పుడు కూడా మాట్లాడాలా. ఇంట్లో పడుకున్నావు. ఇవాళ కాపులకు అన్యాయం జరిగిపోయింది అన్ను. మళ్ళీ ఇంకో చీడ పురుగు ఉంది, మంచంలో ఉంది. రేపు మా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. హరిరామ్ జోగయ్య ఆయన ఏమంటాడు? మన కాపులకు అవకాశం వచ్చింది 60-70 అడుగు అంటాడు. 60-70 అడుగుతాకి పవన్ కళ్యాణ్ ఏమన్నా పిచ్చోడా? 60-70 అడగమంది ఎవరు నిన్ను? నీకు జగన్ డబ్బిచ్చి 60-70 సీట్లు పవన్ కళ్యాణ్ అడగమను. అప్పుడు చంద్రబాబు ఇవ్వడు. వీళ్ళిద్దరికి పొత్తు కుదరపోతే మనం లాభపడతాము. మనం నాకు గాన లాభం చేస్తే నీకు ఇంత ప్యాకేజీ ఇస్తానని హరిరామ జోగయ్య మాట్లాడుకున్నారు. ఆ సంగతి మనకు తెలియదు అనుకుంటా. మనకు తెలియదు అనుకొని కాపులు అని కాపులు ఏంటంటే ఇప్పుడు 24 సీట్లు ఇచ్చాడు చంద్రబాబు. 24 కులాల వాళ్ళకి ఇచ్చుకుంటాడు. కాపులకి అన్యాయం జరిగిపోయిందండి. 24 కాపులకి ఇవ్వాలా? కాపులకి ఇస్తే కథమ వాళ్ళు మన కోట్లు ఎత్తారా? మనల్ని గుర్తిస్తారా? కాపులని ఆయన ఏం చేసి 60-70 అడిగితే ఈ పొత్తు కుదరకుండా పోతే మనం జగన్కి మేలు చేసిన వాళ్ళు అవుతామని. నువ్వు నిజంగా కాపు బిడ్డవే, కాపుల మీద ప్రేమ ఉంది అనుకో, పవన్ కళ్యాణ్ పైకి తీసుకెళ్దాం అనుకున్నావు, తీసుకెళ్ళలేకపోయావు. తీసుకెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? ఇంటికాడ కూర్చోవాలి. నువ్వు వైసీపీలో చేరతా, నీ కొడుకును వైసీపీలో చేరుతా అంటే మనకు అర్థం కాదనుకున్నారు. నీ కొడుకును వైసీపీలో చేర్చావంటే నువ్వు కలిసి పవన్ కళ్యాణ్ మీద ఎంత కుట్ర పందేవో కాపుల మీద. నువ్వు వైసీపీలో చేరినప్పుడే తెలిసిపోయింది. నువ్వు 60-70 సీట్లు అడగమన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి, మన కాపుల్ని సీఎంగా చూడాలి అని చెప్పడం అనేది ఒట్టి అబద్ధం అనమాట. ఈ ఎట్టాగో ఈ 60-70 అడిగితే చంద్రబాబుకి పవన్కి కుదరకపోతే జగన్ గెలుస్తాడు. వాళ్ళ కోరిక కూడా అదే. ఆ జగన్ గెలిస్తేనే ఆ ప్యాకేజీ వచ్చిద్ది. అయితే వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా చంద్రబాబు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా కూడా వినకోకుండా వాళ్ళు అంటారు నా మాట నేనే విన్నాను. పవన్ కళ్యాణ్ తన మాట తనే ఇని పద్దాకు చెబుతాను ఉంటాడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలని. ఖచ్చితంగా పొత్తుల విషయంలో అట్లాంటి మనిషి రాజకీయాల్లో మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ అంటే నిబ్బరంగా ఉండి రాజకీయాల్లోనే చూడలేం. అంత నిబ్బరం గుండికాయ అంటే ఈ సీటు నీకు రాదు అన్న దాన్ని కూడా చక్కగా సరిపెట్టుకొని రాజమండ్రి రూరల్లో బుచ్చి సోదరు కోసం ఒక అతను సీట్ త్యాగం చేశాడు. అతను ఏరే సాటకు పంపితే వెళ్ళిపోయాడు ఆ పడిని. అది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న నిజాయితీ. ఆయన మాట మీద గౌరవం ఆ కార్యకర్తలకు అందరికీ. ఆ గౌరవంతో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు. నిన్న పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడలో పోటీ చేయమంటే కాదు మా బెదర పోటీ చేస్తాడని ఇంకొక అతను పేరు నాకు తెలీదు. అతను కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయానికి ఎంత నిబ్బరం ఉండాలో అంత నిబ్బరం ఉంది, ఎంత కోపం ఉండాలో అంత కోపం ఉంది. ఎక్కడ పెరగాలో అక్కడ పెరుగుతున్నాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు. కాకపోతే ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మనం అధికారంలోకి వస్తాము. అధికారంలోకి వస్తే మనకు పైన కేంద్రంలో బలం లేకపోతే మనకు మళ్ళీ మన రాష్ట్రం ఎట్టాగా వెనకపోద్ది, అభివృద్ధి చెందదు. కనుక ఎట్టయినా సరే బీజేపీతో కలపాలి అని ఇవాళ వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు పడ్డ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఏ తిప్పలు పడ్డా ఎవరు ఊహించినట్టుగా 3 పార్టీలని కలిపాడు. బీజేపీకి నాకు తెలిసి ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇయటమే ఎక్కువ. మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ 2 ఎమ్మెల్యేల పదవులు ఇయటమే ఎక్కువ. అట్లాంటిది 6 ఎంపీలు ఇయటం అంటే త్యాగం చేయటమే. తెలుగుదేశంను జనసేన కూడా త్యాగం చేయటమే. మళ్ళీ 6 ఎంపీలు తెలుగుదేశం క్యాండిడేట్లు గట్టికుండా అక్కడ ఎక్కిస్తారండి, ఊరుకుంటారా? 5 సంవత్సరాల నుంచి కష్టపడి మామూలుగా ఇచ్చే మీకు మంచి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు రాజమండ్రి, అనకాపల్లి, రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఏంటి ఆ సీట్లు? పిచ్చోళ్ళు పెట్టినా గెలుపుతారండి. రాజమండ్రి కానీ అనకాపల్లి కానీ నర్సాపురం కానీ పిచ్చోళ్ళ నుంచే పెట్టండి.
రూపాయి తీసుకెళ్ళాం అసలు ప్రజలు గెలిపిస్తారు. అట్లాంటి సీట్లు మీకు ఇస్తే మాకు ఇంకా మంచి సీట్లు కావాలి, ఇంకా మంచి సీట్లు కావాలండి. మంచి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అందరం చదువుకోవాలి. కొన్ని కష్టమైన సీట్లు ఉంటాయి, దాంట్లో మీరు 2 పోటీ చేయాలి, తెలుగుదేశం వాళ్ళు 2 పోటీ చేయాలి, 4 మీరే పోటీ చేయండి. గెలిచే సీట్లన్నీ మాకే ఉండండి, ఇస్తారా? 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి కష్టపడి గెలుస్తున్నారు, వాడుతున్నారు, బోలంత డబ్బు ఖర్చులు పెట్టుకొని. ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు శాగం 30 ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి 30 సీట్లు ఇవ్వటం అంటే శాగం చేయటం. మళ్ళీ చంద్రబాబు గారు ఒక 40 మందిని కొత్త వాళ్ళకి ఇచ్చాడు. ఆ 40, 30, 70 మందికి కొత్త అనేదానికి పాత వాళ్ళు పాపం గగ్గోలు ఎత్తిపోతున్నారు. వీళ్ళందరూ ఖర్చు పెట్టిన వాళ్ళే. ఈ పాత వాళ్ళు 70 మంది. అదేవిధంగా